ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకులు, నాకు ఆప్తులు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. మరి కొన్ని భూతు రాత్తులు కూడా తీశారు. కానీ భూత్ కన్నా ఒక హారర్ సినిమా, రాత్రిని మించిన హారర్ సినిమా మా మిత్రులు తీయటం అభినందనీయం. అభినందనీయం అని ఎందుకంటున్నానో ఇంకొంచెంసేపు అయ్యాక తెలుస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఆ సినిమా, మరి నిన్న మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారు, మరి నిర్మాతగా పేరున్న దాసరి కిరణ్ గారు, వాళ్ళు కేక్ పెట్టుకుని, ఒరిజినల్గా వీళ్ళ వెనకాల గతంలో ఒకడు ఉండేవాడు కిరణ్ గారు వెనక, వాడు కొంచెం మరి దూరమైనట్టున్నాడు, ప్రస్తుతం గేలు కూడా చేస్తున్నాడు. ఒక కత్తితో కస 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 పొడిచేసి ఆ కేక్ని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవడో అడిగాడు పనికిమాలినోడు, ఆ సినిమా సూపర్ హిట్ అనుకుని. మరి ఎవరైనా కాకిపిల్ల కాకిముద్దు, రాము గారి సినిమా రాము గారికి ముద్దు, ఆయన సినిమా విపరీతంగా ఆలేస్తుంది అనుకున్నట్టున్నారు. ఏదో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడో మరి విజయవాడలో ఉన్న కొద్దిమంది బలవంతంగా వచ్చినట్టున్నారు, అంతే. అసలు కలెక్షన్లు ఏంటో నేను సవివరంగా చెప్తా. సో ఆ వ్యూహం అనే సినిమా మామూలుగా మనం అందరం అనుకుంటాం రాయలసీమలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు తురుము ఖాన్ అని. ఆ సినిమా ఏదన్నా ఆడితే రాయలసీమలోనే ఒక మాదిరిగా ఆడొచ్చు. అందుకని నేను రాయలసీమ, నాకు సినీ పరిశ్రమతో విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాయలసీమలో ఏదన్నా ఎలా ఆడుతుంది. మరి నిన్న సమరసింహారెడ్డి కూడా రిలీజ్ అయింది, అది బాగా రెవెన్యూ చేసింది. నిన్న రాయలసీమలో కూడా అద్భుతంగా చేసింది. సరే, ఇక మనకెందుకు కానీ ఆ సమరసింహారెడ్డి గొడవ. జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అని చెప్పడం జరిగిన ఈ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఎవరు పన్నిన వ్యూహంలో నేను అర్జున్ రెడ్డిని, నాకు వ్యూహంలోకి వెళ్ళటమే కాదు రావటం తెలుసు అన్నాడు. కానీ మరి ఈయన వ్యూహంలోకి వెళ్ళి డామ్ డమాల్, దీనివల్ల రిపర్కషన్స్ మనకు వచ్చిన అనాలిసిస్లు కూడా చెప్తా. ముందుగా కడప జిల్లా చెప్పుకుందాం, చిత్తూరు జిల్లా, చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుపతి సంధ్యాలో చిత్తూరు చాణక్య, మదనపల్లి సాయి చిత్ర, కాళహస్తి ఆర్ఆర్, పొంగనూరు తాజ్, పలమనేరు పద్మశ్రీ, పీలేరు ఎస్వి మహల్, కల్లూరు ఎంఎన్ఆర్, దామాల చెరువు సంగం, కుప్పంలో మురుగన్ అనే థియేటర్లో వచ్చిందండి. కొన్ని చోట్ల 2 షోలు, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 0 షోలు. ఎస్పెషల్లీ మదనపల్లి, కాళహస్తిలో నో షో. పొంగనూరులో మటుకు 4 షోలు. పాపం పెద్దిరెడ్డి గారు బలవంతంగా వేసినట్టున్నారు. సో నూన్ షో కలెక్షన్లు చెప్తా. ఒక్క చిత్తూరు చాణక్యలో, తిరుపతిలో షో పల్లా మార్నింగు, చిత్తూరు చాణక్యలో 9,900. తర్వాత తాజ్ పొంగనూరులో 4,462. పీలేరులో 2,280. ఇంకెక్కడో పాపం సంగం దమల చెరువులో 485 రూపాయలు గ్రాస్ ఇది. ఆ మురుగన్ థియేటర్లో 2,483 నూన్ షోకి. మ్యాట్నీ షోకి మురుగన్నే చెప్పుకుందాం 1,479. అంటే ఒక 10-15 టికెట్లు అలా తెగినాయి. ఫస్ట్ షో 1,566, సెకండ్ షో 2,610. ఇలాగా నా దగ్గర నెట్ ఎంత, గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనే వివరాలు థియేటర్ వైజు ఉన్నాయి. అలాగే అంటే నేను ఇది ఉన్నట్టు చెప్తున్నా. కర్నూలులో ఆనంద్ 4 షోలు అన్నారు. కర్నూలు ఎస్విసి ఓరి అమ్మ సినిమా అందానికి కర్నూలులో 3 థియేటర్లు రా బాబు. కర్నూలు శ్రీరామ 4 షోలు, నంజాల రఘురామ, అబ్బో నా పేరు, ఆదోని ద్వారకా, ఎమ్మెగనూరు శ్రీనివాస,
షోలు 4. మార్కాపురం విజయ, గిద్దలూరు కృష్ణ, అలల్లగడ్డ శ్రీరామ, బనగనాపల్లి జిఎం అంట, వైజీపాలెం గాయత్రి, నంది కొట్కూరు కృష్ణ. ఇది 4 షోలే. చాగల్లమారి నోబుల్లో మటుకు 2 షోలు, అల్లూరు 4 షోలు, గోవర్ధన్, గియుడూరు అంటే ఏంటో మరి ఇది, అఖిల్ 4 షోలే. ఇక్కడ ఆఖరి చెప్పుకుందాం, కొంచెం లెక్కలు ఈజీగా ఉంటాయి. ఆ అఖిల్ థియేటర్లో మార్నింగ్ షో 650, మ్యాట్ని 650, ఫస్ట్ షో 195 అంటే 2-3 వెళ్ళారు. సెకండ్ షో 585, టోటల్ గ్రాసు 2080 రూపాయలు. బాగా ఎక్కువ ఎక్కడ ఉందో, ఎక్కడో గ్రాసు 36,000 ఉందండి. అది మ్యాక్సిమము. అది ఏ ఊరు అనగా ఆదోని ద్వారకాలో అయితే మటుకు పాపం 36,285 గ్రాస్ ఉంది. అలాగే ఇంకో దగ్గర ఎక్కడో 550 రూపాయల గ్రాస్ ఉందండి. అది 2 షోలే. అది ఎక్కడ అంటే నోబుల్ థియేటర్ చగలమరి. సో నంద్యాల చూద్దాం. రఘురామ థియేటర్లో బాగానే ఉంది. ఒక 6,000 సెకండ్ షో, ఈవినింగ్ షో 6,435, మార్నింగ్ షో మటుకు 12,000. అక్కడ రఘురామ నా థియేటర్లోనే కొత్త చూశారండి ఈ సినిమా. అక్కడ మటుకు ఓకే 34,000 దాకా వచ్చిందండి. సరే, ఇక థియేటర్ అంటే నేను అథెంటిక్గా చెప్తున్నాను అనటం కోసం ఈ థియేటర్ పేర్ల వరకు చదివి ఫుల్ షేర్ చెప్పేస్తా, తర్వాత విశ్లేషిద్దాం. అనంతపూర్లో గంగా, హిందూపూర్లో అమృత్తు, గుంతకల్లో వాసవి, గూటిలో ఒక అమృత్తు, రాయదుర్గంలో కేబీ 4 షోలు, పెనుకొండ వెంకటేశ్వర 4 షోలు, ఉరవకొండ బాలాజీ 4 షోలు. ఇది కాక అది కడప అయిపోయింది, అనంతపూర్ అంతే, రాయలసీమలో అంతేగా 4 జిల్లాలుగా. కడప అసలు మామూలుగా కడప కింగు, కడప సింహం, పులి కడుపున అదేదో పులి పుడుతుంది ఇంకేదో పుట్టదు అంటారు కదా. ఆ కడప సంగతి చూద్దాం. కడప రవి థియేటర్ 2 షోలు, మార్నింగ్ షో 16,375, ఈవినింగ్ షో 10,560, మొత్తం 26,975 గ్రాసు. నెట్ షేర్ వచ్చి 11,922 రూపాయలు. ఇది అంతోటి కడపలో సీను. తర్వాత రవి అయిపోయింది. అప్సరా ఇంకో సినిమాలు ఉందండి. పొద్దుటూరు సంగతి చూద్దాం. అసలు పులివెందులు అయితే షో ఇలా, హలో పులివెందులు నో షో. థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు అనుకున్నారా ఏంటో. పులివెందులు శ్రీనివాస నో షో. రైల్వే కోడూరు 4 షోలు, మార్నింగ్ షో 3,492, మ్యాట్నీ 2,425, ఫస్ట్ షో 3,040, సెకండ్ షో 1,710, టోటల్ గ్రాస్ వచ్చి 10,667, నెట్ షేర్ వచ్చి